పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 సార్, నిన్న రాయపాటి రంగారావు గారు టీడీపీకి రాజీనామా చేసి ఇది ఒక దిక్కుమాలిన పార్టీ అంటూ కూడా చంద్రబాబు ఫోటోని నేలకేసి కొట్టడం జరిగింది మీడియా ముందు. దీన్ని ఎలా చూడొచ్చు? రాయపాటి సాంబశివరావు గారు అని ఆయన గుంటూరు జిల్లాలో ఒక కీలకమైన నేత. రంగారావు గారు ఆయన కుమారుడు, సాంబశివరావు గారి కుమారుడు రంగారావు గారు. మరి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రయాణించిన వాళ్ళు రాయపాటి కుటుంబం. ఆ కుటుంబం మరి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ చంద్రబాబు నాయుడు నమ్మి, మరి సాంబశివరావు గారు అయితే ఎప్పుడు నమ్మరా, రంగారావు గారు కానీ వాళ్ళు వెళ్ళి మరి ఆయన పంచాన్ని చేరి ఈరోజు తెలుసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు గుంటూరు జిల్లాలో రాయపాటి వాళ్ళకి ఒక మంచి పేరు ఉంది. ఒక కులానికి పనిచేసే వ్యక్తులు కాదు. మరి ఆయన రాయపాటి సాంబశివరావు గారు ఆ రోజు ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డొక్కా మాణిక్యరావు గారు అని చెప్పి మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక సామాన్యుడిని ఎమ్మెల్యే చేసిందే కాకుండా మినిస్టర్ స్థాయికి తీసుకెళ్ళిన నాయకుడు. అలాగే కాపుల్లో కూడా అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరినీ ప్రోత్సహించిన నాయకులు. అటువంటి సామర్థ్యం ఉన్న నాయకుడు సాంబశివరావు గారి కుమారులు. సాంబశివరావు గారికి రాయపాటి వారికి గుంటూరు జిల్లాలో అంత పట్టు ఉంది. అటువంటి వాళ్ళు కూడా మరి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టిష్యూ పేపర్ లాగా వాడి పడేసే రకం ప్రతి ఒక్కరిని. మరి ఆయన సామాజిక వర్గం వాళ్ళే బయటకు వచ్చి ఆయన తిట్టి అటువంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నారంటే ఆయన చేసే పనులు కుటుంబాల మధ్య విభేదాలు తేవటం. అంతకుముందు కులాల మధ్య తెచ్చాడు, ఏది మాలామాదిగలు గొడవలు పెట్టడం, అలాగే కాపుల్లో స్విచ్ లేపడం. ఇట్లా ఇప్పుడు కుటుంబాల మధ్య ఒకరికి సీట్ ఇస్తానని వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకొని ఆ కుటుంబంలోనే ఇంకోళ్ళని రెచ్చగొట్టడం. ఇటువంటి పరిస్థితి ఉన్న నాయకుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు చేస్తున్నాడు. మరి ఆయన ఆ విధంగా ఆవేదన చెందాడు అని అంటే కేవలం చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఆ సామాజిక వర్గాన్ని ఆ విధంగా వాడుకుంటాం చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే రాయపాటి వాళ్ళు అంటే మంచి పట్టున్న నాయకులు గుంటూరు జిల్లాలో. అటువంటి వాళ్ళని కూడా మరి ఆయన వాడుకొని ఏంటంటే అతని పని అంతా దోచుకో తినుకో, జగన్ గారు చెప్పినట్టు. అటువంటి వాళ్ళు కాబట్టి అలాగే దోచుకొని తినేసి దోచుకొని టిష్యూ పేపర్ లాగా పక్కకు పడేయటం. వాళ్ళు ఆవేదన చెందారు. మరి వాళ్ళ కమిట్మెంట్లు మరి ఏమి ఇచ్చారో ఏంటో తెలియదు. మరి ఆయన వెనకాల అందరూ ఉన్నారు, మా సామాజిక వర్గం ఉంది అని చెప్పి 2 పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతిని పెట్టుకొని వీళ్ళంతా నా వెనకాలే ఉన్నారని ఓగుదుతుడు తప్ప ఏమీ లేదు. చంద్రబాబు నాయుడిని ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు ఆయన చేసిన కళ్ళుబుల్లి పనులన్నీ అందరికీ అర్థమైపోయినాయి. అతను ఏ రోజైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడో ఆ రోజు ఆయన తెచ్చుకున్నట్టే. ఎందుకంటే అటువంటి పెద్ద పిల్లనిచ్చిన మామ, పార్టీలో విలువనిచ్చి ఒక మంత్రిని చేసిన మామని ఆ విధమైన ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి ఆయన సామాజిక వర్గం అని చెప్పి ప్రతి ఒక్కరిని వాడేసుకొని ప్రతి ఒక్కరి దగ్గర సీట్లకి నోట్లు వాడుకోవటం ఆయన ఎంతో దాంట్లో దిట్ట. దానికి అదే ఉదాహరణ ఈ రాయపాటి వారు కానీ కేశినేని వారు కానీ ఈ కృష్ణా జిల్లాలో. మరి వాళ్ళంతా టీడీపీకి ఎంతో సేవ చేశారు ఆ రోజున, ఆర్థికంగా కానీ అన్ని విధాల. మరి ఈ రోజున వాళ్ళు ఆ విధంగా చంద్రబాబు నాయుడు చేసిన పనికి వాళ్ళు ఆవేదన చెంది మరి ఫోటోలు పగలగొట్టడమే కాదు, ఫోటోలు పగలగొట్టడం ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మరి వాళ్ళ ఆవేదన అలాంటిది. సార్, అదేవిధంగా ఇప్పుడు కీలక నేతలు కూడా టీడీపీ నుంచి రాజీనామా చేశారు, వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. ఈ ప్రభావం టీడీపీ మీద ఎంతవరకు ఉంటుంది? చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే అసలు టీడీపీ పార్టీ లేదండి, వాస్తవంగా ప్రజల్లో లేదు. వాళ్ళు ఏంటంటే కేవలం వసూలు కోసం మరి ఇదే అవకాశం లోకేష్కి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి కేవలం ఈ అవకాశం కోసం వచ్చి ప్రజలను మభ్యపెట్టి కళ్ళుబుల్లి మాటలు చెప్పి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క మంచి పని ప్రజలకు చేసింది లేదు.
నా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నా దగ్గర 150 కోట్లు తీసుకున్నారు, ఎంతెంత తీసుకున్నారో మా దగ్గర లెక్కలు ఉన్నాయి అంటూ కూడా నేను ఘాటు వ్యాఖ్యలు చేశారు రాయపాటి రంగారావు. దీని ఎలా చూసుకుంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న మేయర్ సీటుకు కూడా డబ్బులు ఆశించే రకం. అందుట్లో మరి రాయపాటి వారు రంగారావు గారు వ్యాఖ్యానించినట్టు 150 కోట్లు తీసుకున్నారని అంటే అది వాస్తవం అయి ఉంటుంది, లెక్కలతో సహా చెప్తానంటున్నారు. అలాగే నాని గారు కూడా ఆయన్ని అలాగే మోసం చేశారు. ఆయనకి చంద్రబాబు నాయుడు అంత మోసపూరితమైన దిట్ట ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎవరు లేరు. అతనికి కావాల్సింది పెట్టుబడిదారులు, భూస్వాములు, వ్యాపారవేత్తలు. ఆయన పని ఏంటంటే వాళ్ళని కూడా వాడేసుకొని సొంత సామాజిక వర్గాన్ని కూడా వాడుకొని ఈ విధానంగా చేయడం వల్ల వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు. అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఈసారి లోకేష్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తా, సవాల్ చేసి చెప్తున్నా, లోకేష్ని మంగళగిరిలో ఓడిస్తా అని కూడా నిన్న వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? వాస్తవంగా లోకేష్ అని ఆయన జీవితంలో ఎప్పుడు గెలవలేడు, ఎమ్మెల్యే అవ్వలేడు. మరి ఆయన సామాజిక వర్గానికి చెందిన రాయపాటి వారు కూడా ఆ మాట అన్నారు అని అంటే చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి లోకేష్ ఏదో గెలుస్తున్నాడని అనుకోవడం అనేది చాలా తప్పు. వాళ్ళ వెనకాల ఎవరు లేరు, ఏ వర్గం లేదు, ఏ సామాజిక వర్గం లేదు, తండ్రి కొడుకు లేదో ఆ పవన్ కళ్యాణ్ వేసుకొని మా వెనకాల ఉన్నారు. మా ఎవ్వరూ నమ్మట్లేదు వాళ్ళని. ఎందుకంటే జనాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చాలా హానెస్ట్గా నమ్మారు. ఎందుకంటే ఆయన అటువంటి సంక్షేమ పథకాలు తెచ్చి ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చిన ప్రకారం 100కి 100 పాలు 99.5% చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో అంటే ఈ దేశంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారే. అందుకని ప్రజలు చూస్తున్నారు, అన్నీ తెలుసు ప్రజలకి. మరి ఆ స్కామ్, మన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన ఎంత దొంగిలించాడు అన్నీ ప్రతి ఒక్కటి వీళ్ళే దొంగ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున మరి ప్రజలు నమ్మారు కాబట్టి 151 సీట్లు ఇచ్చారు. ఆయన వెనకాల అన్ని వర్గాలు ఉన్నాయి కాబట్టే 151 సీట్లు వచ్చినాయి. దీనికి ఉదాహరణే ఇటు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో కీలకమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని నాని గారు కానీ, రాయపాటి రంగారావు గారు కానీ మరి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలు మారటమే కానీ ఆయన వ్యతిరేకించడమే కానీ ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు చంద్రబాబు నాయుడు. అదే వ్యాపారం కూడా ఇప్పుడు రాజకీయంగా మొన్నటిదాకా ఆ పార్టీ ఏమి లేదు మనుగడ. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇక వచ్చి దండుకునే టైము. కియా కంపెనీ తెచ్చింది నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని కూడా నిన్న ప్రశ్నించారు. వాస్తవంగా కియా కంపెనీ ఆయన తెచ్చాడని అవన్నీ వాస్తవ మాటలు కాదు. కియా కంపెనీ అక్కడ రాయలసీమ ప్రాంతంలో పెట్టి అనంతపురం దగ్గర ఆయన ఎటువంటి ఇదిని సాధించలేకపోయారు. ఎందుకంటే ఒక పారిశ్రామికవేత్తలాగా చేయలేదు అది. కేవలం అక్కడ కూడా వ్యాపార లాభం కోసం చేసి అవన్నీ గమనించి రాయలసీమ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు ఆయనకి. అది మరి ఆ రంగారావు గారు, కేశినేని నాని గారు చెప్పింది వాస్తవం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ కూడా పనిచేసిన దాఖలాలే లేవని కూడా నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు రాయపాటి రంగారావు. అది వాస్తవం. ఎస్సీలకి ఇచ్చిన టికెట్లో పేరుకే ఎస్సీలు, అక్కడంతా ప్రభావం చూపించేదంతా మరి చంద్రబాబు నాయుడు యొక్క తొత్తులు. వాళ్ళని పెట్టి ఎస్సీలని పేరుకు పెట్టి మొత్తం దాచుకునే విధంగా చేసేది చంద్రబాబు నాయుడు. ఎస్సీలు అంటేనే పడదు అతనికి. ఫస్ట్ నుంచి కూడా ఆ కులంలో ఎవరు పుట్టాలని కోరుకుంటారు, నీచమైన కులం అని ఎన్నో వ్యాఖ్యానాలు చేశాడు. మరి ఎస్సీలకు తెలుసు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎస్సీలని వాడుకున్నాడు. మరి నిన్న మధ్య తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగుంట్ల స్వామిదాస్ గారు మరి ఆయన కూడా ఆ విధంగానే ఆయన కూడా వాడుకొని ఎస్సీని ఈరోజు టికెట్ లేదని చెప్పి పక్కకు తోసేసి, అంటే డబ్బు ఉన్న వాళ్ళకే టికెట్ ఆ పార్టీలో, డబ్బు లేని వాళ్ళు ఎస్సీలకి ఎవరికి అతను ప్రాధాన్యత ఇవ్వడు. అటువంటి నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారు అనే వ్యక్తి ఒక కులానికే పనిచేస్తాడు, మేము అన్ని కులాలకి పనిచేస్తామని కూడా రాయపాటి రంగారావు గారు అన్నారు. అది వాస్తవం. ఎందుకంటే రాయపాటి వాళ్ళు గుంటూరు జిల్లాలో
ప్రతి ఒక్కరికి ఇటు ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరికీ దండుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అలాంటిది కాబట్టి వాళ్ళు అండగా ఉండేవాళ్ళు. ఈయన కాంగ్రెస్ పార్టీలో చేశారు కానీ ఏ రోజు కూడా ఒకరు పనిచేసిన వ్యక్తి కాదు కన్నా లక్ష్మీనారాయణ. ఒక సామాజిక వర్గానికి చేసిన వాళ్ళే కాబట్టి ఆయన అన్న వ్యాఖ్యానాల్లో 100% కరెక్టే. సార్ అదేవిధంగా ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు గారు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారు. మరి అది ఆయన అభిప్రాయం, ఆయన ఇష్టం. ఎందుకంటే ప్రజలు ఎవరికైతే మద్దతు తెలుపుతున్నారో వాళ్ళ వెంటే ఇటువంటి నాయకులు కూడా ఉండాలి. అది తెలుసుకొని మరి మొన్నటిదాకా ఉన్న ఎంపీ గారు కేశినేని నాని గారు మరి ఆయన కుటుంబంలో కూడా చిచ్చులు పెట్టి చంద్రబాబు నాయుడు ఈయన బయటికి తోలేసే విధంగా చేశాడు. ఎందుకంటే మరి ఆయన తెలుసుకొని రాయపాటి రంగారావు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా పార్టీలో చేరితే వాళ్ళకి రాజకీయంగా మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నాం.